పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. పొత్తులు సీట్ల సర్దుబాటుపై బీజేపీ హైకమాండ్ పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చాక అభ్యర్థుల ఖరారు ఉంటుందని విశాఖ నేతలకు క్లారిటీ ఇచ్చారు పవన్. పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. పొత్తులు సీట్ల సర్దుబాటుపై బీజేపీ హైకమాండ్ పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చాక అభ్యర్థుల ఖరారు ఉంటుందని విశాఖ నేతలకు క్లారిటీ ఇచ్చారు పవన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, దేవరం పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వంతో ఈ రోజు సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లా మీద కొంత అవగాహన కొద్దిగా వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేనకి సంబంధించి సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని చోట్ల సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నంలో భాగంగా నాయకత్వాన్ని గేరప్ చేయడంతో పాటు కొంత క్లారిటీ ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. పొత్తులు సీట్ల సర్దుబాటుపై బీజేపీ హైకమాండ్ పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చాక అభ్యర్థుల ఖరారు ఉంటుందని విశాఖ నేతలకు క్లారిటీ ఇచ్చారు పవన్. పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. పొత్తులు సీట్ల సర్దుబాటుపై బీజేపీ హైకమాండ్ పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చాక అభ్యర్థుల ఖరారు ఉంటుందని విశాఖ నేతలకు క్లారిటీ ఇచ్చారు పవన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర, సంతోష్, భీమవరం పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రధానంగా పొత్తులు సీట్ల సర్దుబాటుకి సంబంధించి మూడు పార్టీల మధ్య ఒక కోఆర్డినేషన్ రావాల్సిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన మీద చాలా ఆసక్తి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన నాయకత్వంతో పలు దఫాలు చర్చలు జరిపారు. వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితులను ఆయన తెలుసుకునే క్రమంలో పార్టీకి సంబంధించిన అధ్యక్షులతో ఆయన ఈ విషయం చెప్పారు. త్వరలోనే నేను ఢిల్లీకి వెళ్తున్నాను, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందనేది ఒక అంశం. అయితే ఇక విశాఖ జిల్లాకు సంబంధించి గతంలో ప్రజారాజ్యం గెలుచుకున్న 4 సీట్ల క్రమంలో గెలుచుకున్న చోట తను అభ్యర్థులను పెట్టాలనే ఒక అంశాన్ని చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కోఆర్డినేటర్ల నియామకం అనేది జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఎలమంచిని అలాగే గాజువాకు సంబంధించి కోఆర్డినేటర్